అనుష్క గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటిస్తున్న ఘాటి మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా మేకర్స్ ఆమెతో అరుంధతి 2కి సంబంధించి కథలకు సంప్రదింపులు జరిపే అవకాశం కూడా ఉందని, త్వరలోనే వస్తుందని కూడా సమాచారం. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2 సినిమా పనులు బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత అరుంధతి సీక్వెల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇక అరుంధతి సినిమాలో అనుష్క అద్భుతంగా నటించిన విషయము తెలిసిందే. అరుంధతి పాత్రకు రాజసం ఉట్టిపడే మంచి ఎత్తుగా ఉండే కథానాయిక కావాల్సి వచ్చింది. అలాంటి కథానాయిక కోసం చాలా ప్రయత్నమే చేశారు. ఈ క్రమంలో మమతా మోహన్ దాస్ అయితే బాగుంటుందనే అభిప్రాయంతో ఆమెను కథతో సంప్రదించారు. కానీ ఆమెతో కొందరు శ్యామ్ సినిమా అంటే సంవత్సరాల పాటు నిర్మాణం సాగుతుందని, దానివల్ల కెరీర్ పరంగా చాలా నష్టపోతామని చెప్పడంతో ఆమె సినిమాను తిరస్కరించారు. ఆమెను వెతకగా అనుష్క దొరికారు. ఆమె అప్పటికి నాగార్జున సూపర్ సినిమాలో 2వ కథానాయికగా నటించి రాజమౌళి దర్శకత్వంలో రవితేజ సరసన విక్రమార్కుడు సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా అవకాశం ఆమెకు రాగా రాజమౌళిని సలహా అడిగినప్పుడు ఆయన శ్యామ్ చాలా గొప్ప ఫిల్మ్ మేకర్ అని, ఆయన సినిమాలో నటించడం అదృష్టమని సలహా ఇచ్చారు. ఆపైన అనుష్క ఈ సినిమాను అంగీకరించారు. సినిమాలో మరొక కీలకమైన పాత్ర ప్రతినాయకుడిది. ఈ పాత్రకు తమిళ నటుడు పశుపతిని తీసుకుందామని భావించి పాత్రకి పశుపతి అన్న పేరు కూడా పెట్టుకున్నారు. అయితే ఆయనకు అఘోర వేషం బాగానే సరిపోయిన అరుంధతిని మోహిస్తూ ఆమె దగ్గరగా నిలబడి సన్నివేశాల్లో తేలిపోయినట్టు అనిపించడంతో ఆయనని తీసుకోలేదు. అశోక అన్న హిందీ సినిమా చూస్తుండగా అందులో నటించిన సోను సూద్ ఈ పాత్రకు సరిపోతారని నమ్మకం కలిగింది శ్యామ్కు. అప్పటికే కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాని సోను సూద్ను ఇందులో పశుపతి పాత్రకు తీసుకున్నారు. ఫకీర్ పాత్రకు ముందు నసీరుద్దీన్ షా అయితే బాగుంటుందనుకున్న వీళ్లు దొరకలేదు. నానా పటేకర్, అతుల్ కులకర్ణి వంటి వారిని సంప్రదించగా డేట్స్ కుదరకపోవడంతో వాళ్ళు కూడా నటించలేదు. దాంతో ఆ అవకాశం షాయజీ షిండేకి దొరికింది. 2009లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అరుంధతి 2లో కూడా అనుష్కతో పాటు సోను సూద్ అలాగే షాయజీ షిండే పాత్రలు కూడా కొనసాగుతాయని సమాచారం. అరుంధతి చిత్రంలో సోను సూద్ అలాగే షిండే పాత్రలు చనిపోయి, కానీ ఇప్పుడు మళ్లీ చనిపోయి పగబట్టిన ఆత్మగా సోను సూద్ అలాగే అరుంధతికి సాయం చేసే ఆత్మ పాత్రలో షిండే పాత్రలు ఉంటాయని సమాచారం. దాంతో అనుష్క కూడా అరుంధతి 2ని చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా అరుంధతి 2 కనుక వస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 500 నుండి 1000 కోట్లు వసూలు చేసే చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా అరుంధతి 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అది ఎప్పుడు తెర మీదకి వస్తుంది అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.